ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఎండింగ్ సంక్రాంతి. ఎందుకంటే నేను వీడియోస్ అనేవి వేయలేదు, అప్పుడు విష్ కూడా చేయలేదన్నమాట. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి వాళ్ళతో హ్యాపీ ఎండింగ్ సంక్రాంతి. అండ్ ఓకే, మూవీ కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మేము డైలీ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. సారీ, కొన్ని డేస్ అయితే ఫోన్ రిపేర్ అయింది కదా, అందువల్ల నిన్న రిపేర్ అయింది. సో నిన్న కూడా అంత పెద్దగా వీడియో చేయలేదు. సో వీటిలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం ఎన్ని మూవీస్ ఎన్ని కలెక్షన్స్ రాబట్టి అనేది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే సంక్రాంతికి విడుదలైన మూవీస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. మన శంకర్ వరప్రసాద్ గారు 261 కోట్లతో అయితే ఊత వస్తుంది 1 వీక్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అనగా ఒక రాజు మంచి పాజిటివ్ టాకెట్ అయితే తెచ్చుకుంటుంది. 4 రోజుల్లో 82 కోట్లు రాబట్టిందంటే మామూలు విషయం కాదనమాట. అండ్ రేపు 100 కోట్లు కొట్టేసేది పక్క. అండ్ నారి నడుము రాజు ఈ మూవీ నాకు ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు, కానీ వేరే వెబ్సైట్ అడిగితే టోటల్గా 11 కోట్లు అయితే రాబట్టిందని అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. అండ్ ఎంతవరకు నిజమంతవరకు ఫేక్ అని అయితే తెలియదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ద రాజా సాబ్ గురించి ఏం మాట్లాడాలి భయ్. అసలు మూవీ కొద్దిగా బాగలేదు. నేను పాజిటివ్ ఇచ్చినా కూడా పబ్లిక్ కూడా కొంతమంది రివ్యూస్ అసలు బాగాలేదని అయితే చెప్పాను. కానీ ఈ మూవీ 1 వీక్లో 238 crores అయితే రాబడితే మన శంకర్ వరప్రసాద్ గారు 262 crores రాబట్టింది. మరి దీని గురించి మీరే చెప్పాలి భయ్య. అండ్ ఇప్పుడు ఓల్డ్ గెటప్ యాడ్ చేశారు కాబట్టి కొద్దిగా పాజిటివ్ టాక్ అయితే రన్ అవుతుంది. మరి ఇన్ని మూవీలో మీకు ఏ మూవీ బాగా నచ్చింది కమెంట్లో చెప్పండి. మరి మీరే చెప్పాలి, రాజా సాబ్ బెస్టా, మన శంకర్ వరప్రసాద్ గారి బెస్టా అనేది. మరి ఉంటాను ఇక, బై బాయ్.